అరే బావా, ఈ మధ్య అందరూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టేవాళ్ళని చూసి తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు, లేదా మాటలు కోటలు దాటుతాయి అంటున్నారు కదా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా? అరే, దీనికి నా దగ్గర ఓ మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్రీ మీల్స్ స్కిచ్ స్టోరీ ఉందిరా, చెప్తా విను. ఓ సోమరపోతుగాడు ఊరి జనాల్ని బకరా చేసిన విధానం తెలిస్తే నువ్వు పగలబడి నవ్వుతావు. మన దొడ్డమెట్ట పక్కన ఓ పల్లెటూరుంది. అక్కడికి ఒకరోజు ఓ బాహుబలి లాంటి 6 ప్యాక్ కండల వీరుడు ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్ట్గా రచ్చబండ దగ్గరికెళ్ళి అక్కడున్న ఓ భారీ బండరాయిని సింపుల్గా సింగిల్ హ్యాండ్తో ఎట్టిపడేసి ఊళ్ళో వాళ్ళందరికీ దిమ్మ తిరిగేలా బలప్రదర్శన చేశాడు. జనమంతా వాడి స్ట్రెంత్ చూసి ఫ్రాట్ అయిపోయి, వీడెవ్వడ్రా బాబు టెర్మినేటర్లా ఉన్నాడు అని చప్పట్లు కొట్టేశారు. వాడు స్టైల్గా కాలర్ ఎగరేసి వెళ్ళిపోయాడు. కానీ వాడికొస్తున్న క్రేజ్ చూసి మన ఊళ్ళో ఉన్న ఓ లోకల్ సోమరిపోతుగాడికి ఈగో గట్టిగా హర్ట్ అయింది. జనాల దగ్గరికెళ్ళి, అరే వాణ్ణి చూసేందుకురా అంత ఫీల్ అవుతున్నారు? వాడు రోజుకి 4 కేజీలు మటను, కోడిగుడ్లు, పాలు తాగి బలిసిపోయి ఉన్నాడు కాబట్టి ఆ రాయి ఎత్తాడు. అదే నాకు కూడా ఓ 6 నెలల పాటు డైలీ మటను, గుడ్లు, పాలు పోసి మేపండి, ఆ బండరాయేంటి, ఏకంగా ఆ దొడ్డమెట్ట కొండనే నా భుజాల మీద మోసేస్తా అని పెద్ద సినిమా డైలాగేశాడు. మన ఊరి జనాలకి ఇలాంటివి చెబితే ఊరుకుంటారా? వీళ్ళో ఇంత దమ్ముందా, మన ఊరి పేరు మారుమోగిపోద్ది అని నమ్మేసి తలా ఇంత చందాలేసుకుని 6 నెలల పాటు వాడికి ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి కుమ్మేసి పెట్టారు. మనోడు ఫ్రీగా వస్తున్న ఫుడ్ని జబర్దస్త్గా లాగించేసి 6 నెలల్లో అడ్డంగా బలిసిపోయాడు. 6 నెలలు కంప్లీట్ అవగానే జనమంతా చేరి, ఒరే బాసు, 6 నెలల కోట అయిపోయిందిరా, వెళ్ళి ఆ దొడ్డమెట్ట కొండనెత్తు అన్నారు. అప్పుడు వాడు జేబులో చేతులు పెట్టుకుని ఒక బ్రహ్మాండమైన సుకుమార్ మార్క్ లాజిక్ లాగాడు చూడు. ఒరే అమాయకుల్లారా, నేనా కొండను మోస్తాను అన్నాను కాని కింద నుంచి ఎత్తుతాను అని ఎప్పుడన్నాన్రా? చూడండి, నేను రెడీగా ఉన్నాను. ముందు మీరంతా కలిసి వెళ్ళి ఆ కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి, అప్పుడు నేను మొయ్యకపోతే నన్ను అడగండి అన్నాడు. దెబ్బకి జనాలందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది. వామ్మో, వీడి స్కెచ్కి జనాలందరికీ ఒకేసారి షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందిరా బాబు. అదేరా మరి, బిల్డప్ ఇచ్చేటప్పుడు ఆకాశం దాటేలా మాటలు చెప్పి తీరా పనిచేసే టైంకి ఇలాంటి దారుణమైన లాజిక్లు తీసి తప్పించుకునేవాళ్లనే మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటదు అంటారు. పైగా 6 నెలలు ఫ్రీగా ఫుడ్ లాగించేశాడు కాబట్టి వీడే అసలైన తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అన్నమాట. అర్థమైందా మామా? కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.